ఇప్పుడున్న సిచ్యువేషన్ వార్ క్రైసిస్లో పెట్రోల్ ధరలు ఒక రేంజ్లో మూతముగిపోయినప్పుడు, పెట్రోల్ షార్టేజ్ ఉన్నప్పుడు జనాలందరూ ఈవీ లైఫ్ స్టైల్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు. సో ఇప్పుడు సడన్గా ఈవీస్ అనేది మార్కెట్ ఒక రేంజ్లో ఇదవ్వచ్చు, బూమ్ అవ్వచ్చు. సో మై డే బంగారమ్స్, ఆల్రెడీ బండి గురించి ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. EC06 ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్. హిల్ హోల్డ్, మన హిల్ పైన ఉన్నాము చూడండి, హిల్ హోల్డ్ యాక్టివ్ అనేది వస్తుంది. సో బ్యూటిఫుల్ ఫీచర్ అనమాట, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ వెహికల్ రోల్ బ్యాక్ అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనము స్టాండర్డ్ మోడ్లో ఉన్నాము, ఈకో మోడ్లో పెట్టుకుందాము. 100 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. 92% స్టేట్ ఆఫ్ చార్జ్. ఏంటంటే మనం ఇంగ్లీష్ రివ్యూ చేసాము కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి హిల్ క్లైంబ్ చేయడానికి స్టార్ట్ చేద్దాము. నిజంగా ఇది చేయగలుగుతుందా లేదా, ఇంగ్లీష్లో ట్రై చేశాను, చేసింది, ఆగలేదు, కానీ చాలా కష్టపడి చేసింది. మళ్ళీ ఇప్పుడు మిడ్వే హిల్ నుంచి మనం స్టార్ట్ చేసాము, అంటే ఏదో ఫ్లాట్ సర్ఫేస్ నుంచి మనం చేయలేదు. దీనికి అడ్వాంటేజ్ ఇవ్వడానికి రోడ్లు కూడా బాగాలేవు చూడండి. అండ్ సస్పెన్షన్ ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది, మంచి రైడ్ క్వాలిటీ, ఎస్పెషల్లీ టెలిస్కోపిక్ ఫోక్స్. ఇక్కడ మెయిన్ టెస్ట్ అనమాట, స్టీప్ ఇన్క్లైన్ ఇది. సో గ్రేడబిలిటీ టెస్ట్ అనేది ఫుల్ థ్రాటిల్లో పెట్టేశాను. ఇప్పటికి 23-24 చూపిస్తుంది. అయ్యో ఆగకూడదురా నాయన, కమాన్ యమహా కమాన్. నా పేరు నిలబెట్టు, ఇన్ని రోజులు నేను సపోర్ట్ చేసినందుకు. ఆగిపోకుండా సాగిపో సోదరా. ఓ మై గాడ్, స్ప్లెండర్ ఓవర్టేక్ చేస్తున్నాడు. అంటే ఒక ఐస్ వెహికల్ కూడా అంత ఈజీగా వెళ్తలేదు. సో అంటే మీరు అనుకోవచ్చు ఇది అంత స్టీప్ హిల్ క్లైంబ్, ఇది అంత ఎఫర్ట్లెస్ కదా. యాంబీ వ్యాలీ అంటే మీకు తెలుసు, గుట్ట పైన ఉంటుంది. అండ్ ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా గ్రేడబిలిటీ టెస్ట్ చేయడానికి సరైన ప్లేస్ అనమాట. సో ఈకో మోడ్లో బండి ఆగకుండా ఎక్కేసింది అని చెప్పొచ్చు. చూడండి, వెరీ గుడ్, వచ్చేసాం పైకి. అండ్ ఫర్దర్ ఇక్కడ కొంచెం మనకి ఫ్లాట్ స్ట్రెచ్ దొరుకుతుంది. ఫుల్ థ్రాట్లే పట్టుకున్నాను, ఇంకా స్లో డౌన్ చేయలేదు. అండ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ హిల్ క్లైంబ్ వచ్చింది. ఇది ఇంకా పైకి వెళ్ళాలి, అది ఇంకా స్టీప్ ఉంది, చూద్దాము. కొంచెం దీనికి అడ్వాంటేజ్ దొరికింది, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మధ్యలో వచ్చింది కాబట్టి కొంచెం మొమెంటం క్యారీ చేస్తున్నాము. కానీ ఇది స్టీప్ హిల్ క్లైంబే. అండ్ ఎస్ కమాన్, యూ కెన్ డూ ఇట్. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 2 అడుగులే. అది సూపర్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్, చాలా చాలా బాగా చేసింది. సో అదే ఈకో మోడ్ అంటే నేను చెప్పేది, మీరు నార్మల్గా నడిపించుకోవచ్చు ఫ్లాట్ సర్ఫేస్లో, మీకు సిటీ ట్రాఫిక్లో కూడా మీరు నార్మల్గా నడిపించుకోవచ్చు. ఇంకా కొంచెం బెటర్ పవర్ కావాలంటే మీరు స్టాండర్డ్ మోడ్లో పెట్టుకుంటే బెస్ట్. బ్యూటిఫుల్. సో ఇక్కడి నుంచి మొమెంటం క్యారీ చేసి మనం ఒక్కసారి టాప్ స్పీడ్ ట్రై చేద్దాము. రోడ్లు బాగాలేవు, చాలా చండాలంగా ఉన్నాయి. ఆల్రెడీ మన దీంట్లో 89-90 రీచ్ చేసాము. యాక్చువల్ టాప్ స్పీడ్ ఏమో 80 km/h, 79 km/h చెప్పాలంటే. సో 80 వేసుకున్నాము, 80 వేసుకున్నా కానీ నాట్ బ్యాడ్, చాలా మనకి. దీనిపైన ఎవరు టాప్ స్పీడ్ ఛాలెంజ్, టాప్ స్పీడ్ ఇదో టెస్ట్ చేయడు కదా రోజు. మనకు కావాల్సింది ఆ ఓవర్టేకింగ్ పవర్. సడన్గా ఎప్పుడన్నా కొంచెం బగాయించాలనిపించినప్పుడు ఆ కావాల్సినంత స్పీడ్ 80 వరకు ఇచ్చింది, మోర్ దెన్ సఫిషియెంట్. అది నేను చెప్పేది, వీళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ వర్కౌట్ చేశారు. అది రేంజ్ ఉండనివ్వండి, అండ్ ఇది ఉండనివ్వండి, స్పీడ్ ఉండనివ్వండి, బ్యాటరీ ప్యాక్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, అనవసరమైన పెద్ద ట్యాబ్లెట్ ఇక్కడ చిప్కాయించకుండా కావాల్సిన జస్ట్ రేంజ్, స్టేట్ ఆఫ్ చార్జ్ అవి ఇచ్చేసారు చాలు. మెయిన్ మనకి సస్పెన్షన్ బాగుండాలి. ఇగో ఇంత రఫ్ రోడ్స్లో టెలిస్కోపిక్ ఫోక్స్ మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నాయి. కార్నర్ భలే ఉంది. ఓకే, అండ్ బ్రేక్స్ అదిరిపోయినాయండి, చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ కంట్రోల్ వచ్చేది మనకి ఆ 14 inch వీల్స్, ఫ్యాట్ టైర్స్ ఇచ్చారు కాబట్టి
బండి అసలు సూపర్, రోడ్డుకి అతుక్కపోతుందని చెప్పొచ్చు. అండ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ప్రైస్ ఒకటే 1.67 lakhs, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం తక్కువ చేసి ఉండొచ్చు మన వాళ్ళు. అండ్ ఇది చూడండి, థ్రాటిల్ డౌన్ చేయగానే రీజన్ పనిచేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో థ్రాటిల్ డౌన్ చేసేటప్పుడంతా మీకు రీజన్ పనిచేస్తుంది. సో పవర్ మోడ్లో ఉన్నాము. 70 అన్నాను కదా, 70 నుంచి 64కి పడిపోయింది రేంజ్ పవర్ మోడ్లో. 89% స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఉంది. అబ్బా బాగాలే ఉంది ఇక్కడ ప్లేస్. సో ఇక్కడ ఎండ్ చేసుకుందాము. బాగా ట్రాకింగ్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పెట్టి ఎండ్ చేద్దాం. ఈ లొకేషన్ బాగా ఉంది. సో బండి అయితే చూడడానికి అదిరిపోయింది, పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, కంఫర్ట్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, బ్రేక్స్ బాగున్నాయి. మెయిన్ ఆ 14-inch వీల్స్ మేజర్ అడ్వాంటేజ్ అనమాట. మనం ఈ లొకేషన్ చూడండి, అసలు అదిరిపోయింది కదా, సూపర్ ఉంది అసలు. అండ్ బండి రోడ్ ప్రెసెన్స్ చాలా బాగుంది, చూడడానికి పెద్దగా కనిపిస్తుంది. 4 kWh బ్యాటరీ బ్యాక్ మంచిదేం. కొంతమంది 2.3 kWh బ్యాటరీ, 3 kWh అట్లా ఇస్తున్నారు. 4 kWh ఇస్ అ గుడ్ బ్యాలెన్స్. నాకు తెలిసి రేంజ్ ఆప్టిమైజేషన్ కూడా మనం మంచిగా నడిపించుకుంటే మంచి రేంజ్ పొందుకోవచ్చు. సో రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుంది అండ్ ఎలా ఇది రియల్ వరల్డ్ కండిషన్స్లో పర్ఫామ్ చేస్తుందని ఒక 2-3 months తెలిసిపోతుంది వన్స్ మార్కెట్లో వచ్చిన తర్వాత. అఫ్కోర్స్ ఇప్పుడైతే అవైలబుల్గా ఉంది కొనడానికి. ఇప్పుడున్న సిచ్యువేషన్, వార్ క్రైసిస్లో పెట్రోల్ ధరలు ఒక రేంజ్లో మూతముగిపోయినప్పుడు, పెట్రోల్ షార్టేజ్ ఉన్నప్పుడు జనాలందరూ ఈవీ లైఫ్ స్టైల్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు. సో ఇప్పుడు సడన్గా ఈవీస్ అనేది మార్కెట్ ఒక రేంజ్లో ఇదవ్వచ్చు, బూమ్ అవ్వచ్చు. సరైన టైంలో లాంచ్ చేశారని నేను నమ్ముతున్నాను. EC06 చూడండి, చాలా రీజనబుల్గా, చాలా నీట్గా ఉంది. ఏరాక్స్ కూడా నేను చాలా క్యూరియస్గా ఉన్నాను, ఎలా దాన్ని ప్యాక్ చేశారనేది. అంటే రైడ్ క్వాలిటీ కానీ ఇది అంతా, ఎందుకంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్, ఆల్రెడీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది దానికి, అండ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సో అది ఇంకా ఈజీగా జనాలు ఆ వైపు ఇది అవుతారండి. కానీ ఇది కూడా ఏం తక్కువేం కాదు. అమంగ్ యాక్టివా, ఈ యాక్సెస్ దాంతో పోల్చుకుంటే దిస్ ఇస్ ద విన్నర్. జాపనీస్లో నాకు తెలిసి చాలా మంచి ప్యాకేజ్గా ఆలోచించి టైం తీసుకొని మంచి స్కూటర్ని దించారు. ప్రైస్ ఒకటి కొంచెం తక్కువ చేసి ఇనిషియల్ ఇంట్రొడక్టరీ ఆఫర్ అని పెట్టి ఏదైనా చేస్తే మాత్రం ఇది అబ్సల్యూట్లీ కింగ్ మేకర్ అయిపోతుంది. ఎట్లయితే వెనకాల నుంచి వచ్చి MG విండ్సర్ కొట్టేసింది అందరినీ, విండ్సర్ ప్రో, అలానే ఈ వెనక నుంచి వచ్చి కొట్టేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యమహాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లాంటిది, భరోసా అట్లాంటిది ఇండియాలో. సో మీరేమనుకుంటున్నారు? అండ్ మీకు దీంట్లో ఇచ్చిన ఫీచర్స్ ఏమైనా నచ్చినాయా లేదా మీరు తెలియచేయండి. నియరెస్ట్ యమహా షోరూమ్ విజిట్ చేసి ఫస్ట్ దీన్ని రైడ్ చేయండి, చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు గైస్ నెక్స్ట్ టైం. చియర్స్.